శ్రీ సాయి సచ్చరిత 3వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ఇప్పుడు పూర్వకథ. సాయిబాబా నాకు పూర్తి ధైర్యాన్నిచ్చి నా చరిత్రను వర్ణించటానికి నా సంపూర్ణ అనుమతి ఉంది. నీవు నీ పనిని చెయ్యి, మనసులో ఏమాత్రం భయపడకు, నా మాటలందు పూర్తి విశ్వాసముంచు, నీ మనసును దృఢపరచుకో. నా లీలలను రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది. వానిని భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి. వానిలో మరల మరల మునకలు వేయిస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి అని చెప్పారు. ఈ మాటలు వినగానే నా మనసులో సంశయాలు దూరమయ్యాయి. సాయి పాదాలకు ప్రణమిల్లి నాకు స్ఫురించినట్లు చరిత్రను వ్రాయనారంభించాను. బాబా కదవల నుండి వచ్చిన మాటలు శుభశకునమని భావించి నా కార్యం తప్పక జరిగి తీరుతుందని దృఢపరుచుకున్నాను. అగమ్యమైన హరిలీలలు ఆ హరికే తప్ప అన్యులకు అర్థం కావు. అవి ఎవరికీ అంతుపట్టవు. వానిని వర్ణించలేక వేదాలు, శృతులు, శాస్త్రాలు మోగపోయాయి. శాస్త్ర విశారదులు, వేద విధులు, పండితులు, ప్రజ్ఞావంతులు ఘటపటాది శబ్దాలతో వాద వివాదాలు చేసేవారు. వారి జోలికి పోకండి. శ్రీహరి తన భక్తుల చేతులలో కీలుబొమ్మ. అమాయక భక్తుల కోసం తహతహలాడుతాడు. ప్రేమ కోసం భక్తుల ఆధీనంలో ఉంటాడు. కానీ డాంబికులకు సదా దూరంగా ఉంటాడు. నీకు ఇదే శుభప్రదమైనది. ఇది నా ఈ అవతార కార్య సార్థకత. ఇదే నేను పదే పదే చెప్పేది. దీని గురించే నా చింత. శ్యామ, మరో మాట చెబుతాను. ప్రేమతో నా నామాన్ని స్మరించేవారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహిమలను ప్రేమతో గానం చేసేవారి ముందు వెనక నలుదిక్కులా నిలచి ఉంటాను. నా కొరకు మనో ప్రాణాలు అంకితం చేసే భక్తులకు ఈ కథాశ్రవణంలో ఆనందం కలగటం సహజం. నా కథా సంకీర్తనలు చేసేవారెవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖశాంతులను ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనమని నమ్ము. నా అనన్య శరణుజొచ్చి విశ్వాసంతో నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసేవారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. నా యందు భక్తిభావంతో నా నామాన్ని జపిస్తూ, నా లీలలను గానం చేస్తూ నిరంతరం మనసులో నా ధ్యానం చేసేవారికి విషయ సుఖాలు ఎలా గుర్తుకు వస్తాయి? నేను నా భక్తులకు మృత్యు ముఖం నుండి లాగేస్తాను. నా ఈ కథను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణమవుతుంది. శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననం మరియు నిధిధ్యాసం చేస్తే శాంతి లభిస్తుంది. అంతేకాదు అహం సోహం మాయమైపోతాయి. అనన్యమైన పరిపూర్ణ శ్రద్ధ గల శ్రోతలు ఉన్మన స్థితిని పొందుతారు. వారి చిత్తం చైతన్య ఘనమవుతుంది. సాయి సాయి అనే నామాన్ని కలియుగంలో సకల దోషాలను దహించి వేస్తుంది. సాయికి ఒక సాష్టాంగ ప్రణామం చేస్తే వాక్కుతో పలికిన పాపాలు, చెవులతో విన్న పాపాలు నశించిపోతాయి అని చెప్పారు. రచనా కార్యం సామాన్యమైనది కాదు. అయినా వారి ఆజ్ఞను శిరసావహించాను. బాబా వంటి ఉదారులైన దాత ఉండగా నేను దైన్యాన్ని ఎందుకు ఆపాదించుకోవాలి? వారు ఒకరి ద్వారా మందిరాన్ని నిర్మాణం చేయించారు. మరొకరి ద్వారా హరికథా కీర్తనాదులలో నిమగ్నులను చేశారు. ఇంకొకరిని తీర్థయాత్రలకు పంపారు. నన్ను వ్రాయటానికి కూర్చోబెట్టారు. నేను అందరికంటే పామరుణ్ణి. నాలో ఏ గుణాలను చూసి ఆ కరుణాసాగరులు నాపై కృపాదృష్టిని కురిపించారో నేను ఏమాత్రం ఎరుగను. గురు కృపలోని విశిష్టత ఇదే. అది ఏమాత్రం తడి లేకుండానే ఎండి మూడు వారిపోయిన చెట్టును కూడా ఏ ప్రయాస లేకనే పుష్పింపచేసి బాగా ఫలాలు లభించేలా చేస్తుంది. ఒకరు ఆశ్రమాన్ని, మఠాన్ని నిర్మిస్తారు. మరొకరు దేవాలయాలను, స్నానఘట్టాలను నిర్మిస్తారు. నేను సులువైన సాయి చరిత్ర పఠనా మార్గాన్ని అవలంబిస్తాను. ఒకరు సత్కారపూర్వకంగా అర్చన, మరొకరు పాద సంవాహన సేవ చేయగా నా మనసు సాయి గుణ సంకీర్తన చేయాలని ఉబలాట పడుతోంది. కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులతో, ద్వాపర యుగంలో అర్చనాల ద్వారా లభించేవన్నీ కలియుగంలో గురుభజనతో, నామ సంకీర్తనతో ప్రాప్తిస్తాయి. నేను ఏ యోగ్యత లేనివాణ్ణి, అనర్హుణ్ణి, చింకి గుడ్డలు బోలెడున్నా సరి అయిన వస్త్రం ఒక్కటైనా లేనివాణ్ణి, అంటే పరిపూర్ణ జ్ఞానం లేనివాణ్ణి. ఇటువంటి కఠిన కార్యాన్ని ఎలా స్వీకరించాలి?
ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే కూర్చోదామంటే అజ్ఞానభంగం చేసిన పాతకుణ్ణవుతాను. పోనీ ఆజ్ఞాపాలన చేద్దామంటే ఇది ఎలా సాధ్యం? సాయి సమర్థుని నిజస్వరూపాన్ని యథార్థంగా వర్ణించే శక్తి ఎవరికి ఉంది? వారు స్వయంగా భక్తులను కరుణించదలచినప్పుడు వారికి వారే స్వయం తెలియజేస్తారు. వానికి అతీతమైన విషయాలను చెప్పాలని నేనెందుకు ఆశించాను అని ఎవరైనా అనటానికి ఆస్కారం లేదు. చేతిలో కలం తీసుకోగానే బాబా నా అహంభావాన్ని హరించివేసి తమ కథలను తామే వ్రాసుకుంటారు. అందువల్ల ఇందులో ఘనత వారిదే. ఇది సత్పురుషుని చరిత్ర రచన. వారు తప్ప దీనిని ఎవరు రచించగలరు? బుద్ధికి అంతుపట్టని బాబా గుణాలను మహిమలను అవగాహన చేసుకోవటం గగనాలింగం వంటిది. అంటే ఆకాశాన్ని కౌగిలించుకోవటం వంటిది అన్నమాట. ఊహకందని వారి మహిమలను మతిహీనుడైన నేను ఎలా వర్ణించను? ఈ కార్య భారాన్ని వారే వహించి వచన నిర్ముక్తులవ్వాలి. బాబా, నేను జన్మతః బ్రాహ్మణుడనే కానీ శృతిస్మృతులనే కళ్ళు లేనివాణ్ణి. ఇది నా ఈ జన్మకు దోషమే అయినా మీ వలన నాకు శోభ. వేదాలు పురాణాలు బ్రాహ్మణులకు కళ్ళు, ఒకటి లేకపోతే మెల్లకన్ను, రెండు లేకపోతే అంధున్నే. నేను అట్లే హీనుణ్ణి దీనుణ్ణి. ఈ అంధునికి ఊతకర్రలా మీరు తోడు ఉన్నా రెండూ లేకపోతే అంధుణ్ణే. నేను అట్లే హీనుణ్ణి దీనుణ్ణి. ఈ అంధునికి ఊతకర్రలా మీరు తోడు ఉండగా ఇక మరి నాకేం కష్టం? మీ వెంట సులువైన మార్గాన నడుస్తాను. ఇక ముందు ఏం చేయాలన్నది పామరున్నైన నాకు తెలియదు. నాకు బుద్ధిని ప్రసాదించి మీరు మీ కార్యాన్ని మీరే సాధించుకోండి. బుద్ధికి అతీతమైన ఎవరి అపూర్వ శక్తితో కుంటివాడు మేరు పర్వతాన్ని దాటగలడో, మూగవాడు బృహస్పతి వలె మాట్లాడగలడో, అట్టి శక్తి గలవారికి యుక్తి వారికే తెలుస్తుంది. నేను కేవలం మీ పాదదాసుణ్ణి. నన్ను నిరుత్సాహపరచకండి. ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీ కార్యాన్ని సాధింపచేసుకోండి. ఇప్పుడు శ్రోతలు ఈ గ్రంథ ప్రయోజనాన్ని తెలుసుకున్నారు కదూ. భక్తుల శ్రేయస్సు కొరకు సాయియే దీనిని స్వయంగా వ్రాసేవారు, రాయించేవారు. మురళికి మరియు హార్మోనియానికి రెండిటికి ఎలా మ్రోగాలి అన్న చింత ఉండదు. ఆ ప్రతిభ వాయించేవారిదే కదా. మరి నేనెందుకు శ్రమపడాలి? చంద్రకాంతమణి స్రవింపజేసే అమృతం దాని పొట్టలోనిదా కాదు. అది చంద్రోదయాన చంద్రుని అద్భుత చర్య. చంద్రుని కిరణాల ప్రభావం వల్ల సాగరంలో అలలు ఉప్పొంగటానికి చంద్రోదయమే కారణం కానీ సాగరం యొక్క ఘనత కాదు. సముద్రంలో ఓడలు సుడిగుండాలలో చిక్కుకొని పోకుండా, పెద్ద రాతి బండలకు కొట్టుకోకుండా నిరాటంకంగా సాగిపోవటానికి అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలను నిర్మిస్తారు. అట్లే సాయినాథుని మధురమైన కథలు అమృతం సహితం సిగ్గుపడేలా దుస్తరమైన భవసాగర మార్గాన్ని అతి సులువుగా దాటింపచేస్తాయి. వారి కథలు ధన్యం. ఇవి శ్రవణాల ద్వారా హృదయంలోకి ప్రవేశించి శరీరాభిమానాన్ని బయటికి నెట్టేస్తాయి. సుఖదుఖాలనే ద్వంద్వాలు ఉండవు. వీనిని హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలుదిక్కులా పారిపోతాయి. అంతేకాదు, జ్ఞానం బాగైపోగా అహంభావం నశించిపోతుంది. బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహించుకుపోతాయి. ఇది పరమార్థానికి సులభ సాధనం. మాయాతీత బ్రహ్మ అంటే ఏమిటి? మాయను తరించే ఉపాయం ఏది? ధర్మాచరణలో ఏ కర్మలు చేస్తే శ్రీహరి ప్రసన్నుడవుతాడు? అత్యంత క్షేమకరమైనది ఏది? భుక్తి, ముక్తి, విరక్తి అంటే ఏవి? 4 వర్ణాలకు 4 ఆశ్రమాలకు ఉన్న విషయాలు, నియమాలు ఏవి? సద్వస్తువు అంటే ఏమిటి? అద్వైతానికి అర్థమేమిటి? ఇత్యాది విషయాలు అత్యంత గూఢమైనవి. వీరిని తెలుసుకోవాలన్న కోరిక కలవారు జ్ఞానేశ్వర ఏకనాథులు రచించిన వివిధ గ్రంథాలు పఠించి ఆనందించగలరు. కృతయుగంలో శమదమాలు, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు, ద్వాపరయుగంలో పూజార్చనాదులు, కలియుగంలో పరమార్థానికి సులువైన సాధనం నామస్మరణం. కలౌ సంస్మరణాత్ ముక్తి. కథాకీర్తనలు, బ్రాహ్మణాది 4 వర్ణాలకు గురుకథాశ్రవణం సాధనం. స్త్రీలు కానీ శూద్రులు కానీ నిమ్నజాతులు కానీ అందరికీ ఇది ఒక్కటే సాధన. పుణ్య సంచయం ఉన్నవారే ఈ కథలను శ్రవణం చేయగలరు. శ్రవణంలో ఎవరికైనా నిద్ర ముంచుకుని వస్తే శ్రీహరి వారిని మేల్కొల్పుతాడు. అనవరతం విషయభోగాలు అనుభవించాలని కోరుకునేవారికి విషయ సుఖాలు లభించక దీనంగా దుఃఖించేవారిని కూడా ఈ సత్పురుషుని కథామృతం విషయాల నుండి విముక్తులను చేస్తుంది.
యోగాసనాలు, యాగాలు, ధ్యాన, ధారణ మొదలగు సాధనలు చేయటానికి నానా ప్రయాసలు పడాలి. కానీ ఈ కథాశ్రవణంలో ఏకాగ్రత తప్ప మరి ఏ శ్రమ లేదు. ఇటువంటి సాయి యొక్క పావన చరిత్ర సజ్జనులైన శ్రోతలు భక్తితో వింటే వారి ప్రబలమైన పంచమహా పాతకాలు దహింపబడి నశించుకుని పోతాయి. మనం ప్రపంచ బంధనాలలో బాగా పెనవేసుకొని పోయి ఉన్నాం. అందువల్ల మన నిజస్వరూపం మరుగున పడింది. ఈ బంధనాలు కథాశ్రవణంతో వదిలేయి విడిపోతాయి. అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఈ కథలను జీవితాంతం స్మరించుకుంటూ ఉండాలి. వానిని నిత్యం పారాయణ చేసే జీవులు భవబంధనాల నుండి విముక్తులై శాంతిని పొందాలి. ఈ కథలను భక్తిభావంతో చదువుతున్నా వింటున్నా సాయిపై ధ్యానం సహజంగా కుదిరి దానితో వారి సాకార సగుణ రూపం కళ్ళలో కనిపించి చిత్తం వారి యందు దృఢంగా నిలిచిపోవాలి. అప్పుడు సద్గురువు యందు భక్తి కలిగి, సంసారమందు ప్రపంచమందు విరక్తి కలిగి, గురుస్మరణ యందు ప్రీతి కలిగి మనసు నిర్మలంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే సాయిబాబా కరుణతో నన్ను నిమిత్తం మాతృనిగా చేసి స్వయంగా ఈ రచనా కార్యాన్ని చేశారు. ఆవు పొదుగు నిండా బాగా సమృద్ధిగా పాలు ఉన్నా దూడ లేకుండా పాలు చేపదు. ఇది ఆవు యొక్క నైజం. సాయి యొక్క ప్రేమ కూడా ఇట్టిదే. సాయి దయామయి చాతక పక్షి వంటి నా కోరికను మన్నించి నాపై ఆనంద దృష్టిని కురిపించి నా చిన్న కోరికను తీర్చి భక్తులకు కూడా ఆనందాన్ని కలగచేశారు. భక్తి ప్రేమల కౌతుకం ఎంత విచిత్రం. బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది. అందుకే బిడ్డ నోరు తెరవకముందే బిడ్డ నోటికి తన స్తన్యాన్ని అందిస్తుంది. ఆమె బాధ ఎవరికి అర్థమవుతుంది? బిడ్డకది తెలియదు. ఆగకుండానే తల్లి తప్ప అన్యులెవరూ స్తన్యమివ్వగలరు. బిడ్డను నగలతో అలంకరించి తల్లి ఆనందిస్తుంది. కానీ అందులోని మాధుర్యాన్ని బిడ్డ ఎరగడు. ఆ కౌతుకం యొక్క తల్లికే తెలుస్తుంది. సద్గురువు పద్ధతి కూడా ఇదే. నా బిడ్డ యొక్క అవసరాలను ఎవరు తీరుస్తారు అన్న తపన తల్లికి తప్ప ఎవరికి ఉంటుంది? అలాంటి వాత్సల్యం మరదు. మంచి తల్లి కడుపున పుట్టడం దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. ఎంతో బాధను సహించి జన్మనిచ్చిన తల్లి కష్టం బిడ్డలు ఎరుగరు. ఈ విషయంలో బాబా చెప్పిన ఒక మాటను వినిపిస్తాను. సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రీస్తు శకం 1916 సంవత్సరంలో ప్రభుత్వంలోని నా ఉద్యోగం ముగిసింది. నా అర్హతను అనుసరించి నా పింఛను నిర్ణయమైంది. అప్పుడు షిరిడీ ప్రయాణానికి సమయం వచ్చింది. అది గురు పౌర్ణమి రోజు. గురు పూజకు భక్తులు సమావేశమయ్యారు. అన్నా చించనీకర్ తనంతట తానే బాబాతో నా గురించి సిఫార్సు చేయటం వినండి. అన్నాకు నాపై చాలా చింత. బాబాతో ఇతనిది పెరుగుతున్న సంసారం, అందువల్ల ఇతనిపై కృప చూపండి. ఇతనికి వచ్చే పింఛను ఏం సరిపోతుంది? అన్నా సాహేబును వేరే ఉద్యోగంలో ఉంచి ఇతని చింతను దూరం చేయండి అని ప్రార్థించాడు. బాబా ఇలా జవాబిచ్చాడు, ఇతనికి ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ఇప్పుడు నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది. ఇతని పళ్ళాలు ఎప్పుడూ నిండి ఉంటాయి. యావజ్జీవం అవి ఖాళీ కావు. భక్తితో నా వాడై ఉంటే ఇతని ఆపదలు హరించి వేస్తాను. ఎలా ప్రవర్తిస్తే మాత్రం చెడిపోయేదేముంది అని అనేవారు మూర్ఖులు. ధర్మాచరణను త్యజించి వారి సహవాసాన్ని విడిచిపెట్టాలి. అలాంటి వారిని భయంకరులుగా తలచి వారు ఎదురుపడితే పక్కకు తొలగిపోవాలి. వారి నీడలోనైనా ఉండకూడదు. కష్టాలను సహించాలి. ఆచారహీనులు, శీలభ్రష్టులు, బుద్ధిహీనులు, మంచి చెడు తారతమ్యం తెలియని వారు తమ మనోభీష్టాలను ఎలా పొందుతారు? ఏ రుణానుబంధం లేకుండా ఎవరూ మన వద్దకు రారు. శ్వాన సూకరాలైన దోమలైనా అంతే. కనుక చీచీ పొమ్మని ఎవరిని తరిమివేయకండి. ఇకపై ప్రేమతో భక్తిభావంతో నా సేవ చేస్తే దేవాది దేవునికి కరుణ కలిగి అక్షయమైన నిధి ప్రాప్తిస్తుంది. మరి ఈ పూజ ఎట్లా చేయాలి? నేనెవరినో నిశ్చయంగా ఎలా తెలుసుకోవాలి? సాయి యొక్క శరీరం నశించిపోయేది. అవినాశి అయిన బ్రహ్మ పూజింప తగినవారు. నేను అష్టధా ప్రకృతి రూపంలో నలుదిశలా వ్యాపించి ఉన్నానని శ్రీకృష్ణుడు అర్జునికి గీతా వ్యాఖ్యానమందు చెప్పాడు. స్థావర జంగమాత్మక జగత్తులో వివిధ నామరూపాలన్నీ నేనే అష్టధా ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది నా చమత్కారమే. ఓం ప్రణవం నా వాచకం, దాని వాచ్యం నేనే. విశ్వంలో అనేక వస్తువులు నేనే నిండి ఉన్నాను. ఆత్మ భిన్న వస్తువు కాదు. దశ దిశలలోనూ అన్ని ప్రదేశాలలోనూ నేనే నిండి ఉన్నాను. ఇక దేనిని కోరటం? ఇలా అంతటా నేనే సంపూర్ణంగా ఉన్నానన్న భావంతో నేను నాది అన్న భేదభావం తొలగిపోగా అప్పుడింక
కోరేదేమి ఉంటుంది, కోరిక బుద్ధితో జనిస్తుంది, దీనికి ఆత్మతో సంబంధం లేదు అని చెప్పారు. సాయి మహారాజు మూర్తి భవించిన మన ఆత్మయే. ఇక్కడ కోరిక ఎలా స్ఫురించగలదు? కోరికలు అనేక రకాలు. నేను ఎవరు అని నిశ్చయంగా తెలుసుకోగానే సూర్యుని కిరణాలు కరిగిపోయే మంచులా అవి కరిగిపోతాయి. నేను మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో కూడిన విరాట్ స్థూల శరీరాన్ని కాను, అగోచరమైన హిరణ్యగర్భ సూక్ష్మ శరీరాన్ని కాను. నేను అనాది అయిన సనాతన సాక్షిని. ఇలా గుణాలకు, ఇంద్రియాలకు అతీతంగా ఉన్న నాకు విషయాల యందు ఆసక్తి లేదు. నేను లేని చోటే లేదు. నేను చేసేవాడిని కాను, చేయించేవాడిని కాను. మనస్సు, బుద్ధి ఇవన్నీ ఇంద్రియాలు, ఇవి జడం అని గ్రహించిన వెంటనే విషయ సుఖాల యందు విరక్తి కలిగి జ్ఞానాన్ని కప్పుకున్న ఆవరణ తొలగిపోతుంది. తన స్వరూపమైన ఆత్మను మరచిపోవటమే మాయా ప్రాదుర్భావం. నేను చైతన్య ఘన స్వరూపమని గుర్తు ఉంటే శుద్ధమైన పూర్ణానందం కలుగుతుంది. ఆ నా స్వరూపం వైపు మనోవృత్తిని మళ్లించటమే నా సేవ, అదే నా భక్తి. నేను చిదానందుణ్ణి అని ప్రత్యక్ష అనుభవం కలిగినప్పుడు ప్రాప్తించిన శుద్ధ స్థితి జ్ఞానం. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం ఆనందం బ్రహ్మ అని అంటారు. జగత్తు వాస్తవం కాదు, మిథ్య. జాయతే గచ్చతే ఇది జగత్. అందుకే అది భ్రమింపజేస్తుంది. వాస్తవమైన బ్రహ్మను నేనే. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్యమైన వాసుదేవుణ్ణి నేను. ఇలాంటి నన్ను శ్రద్ధాభక్తులతో పూజ చేస్తే స్వహితం కలుగుతుంది. ఇలా నేను ఎవరు అని తెలుసుకొని నా యథార్థమైన పూజను చేసి అనన్య శరణుజొచ్చి నాలో ఐక్యమైపోవాలి, అంటే కలిసిపోవాలి అని. నది సముద్రుని శరణుజొచ్చి మరల వెనకకు తిరిగి రాగలదా? సముద్రుని ఆలింగనం చేసుకున్న నది నదిలా భిన్నంగా ఉండగలదా? నూనెలో తడిసిన దూది ఒత్తి దీపపు జ్యోతిని కలిసి స్వయం దీపమై ప్రకాశిస్తుంది. అట్లే సత్పురుషుల చరణాలను శరణుజొచ్చిన వారి స్థితి కూడా. చైతన్య ఘనుడైన అల్లా మాలిక్ తప్ప వేరే ఏ ధ్యానం లేనివారు, శాంతచిత్తులు, ఏమీ అపేక్షించని వారికి, సమభావం కలవారికి అహంభావం ఎలా ఉంటుంది? నిరహంభావం, మమకారం, ద్వంద్వాలకు అతీతం, అపరిగ్రహం అనే 4 గుణాలున్న చోట నేననే అహంభావం ఎందుకుంటుంది? దీనికి తాత్పర్యం ఈ 8 గుణాల సాయి యందు సంపూర్ణంగా ఉన్నప్పుడు ఇక అక్కడ అహంభావం అనటానికి తావెక్కడిది? అటువంటి సాయిని నేను అహంభావంతో ఎలా సేవించగలను? విశ్వమంతా నిండి ఉన్న వారి అహంభావం యొక్క చిన్న అంశయే నాలోని అహం. దీనిని సాయి చరణాలయందు సమర్పించటమే నా సంపూర్ణ సేవ. అనన్యంగా శరణుజొచ్చిన నా సేవ, నా భజన చేసేవారు నా రూపాన్ని పొందుతారని శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో చెప్పాడు. భ్రమరాన్ని ధ్యానించే కీటకం భ్రమరమైపోయేలా గురువును ఆరాధించే శిష్యులు గురు సమానులైపోతారు. సమానం అన్న పదంలో ఉన్న భేదభావాన్ని గురువు ఒక్క క్షణమైనా సహించలేడు. శిష్యుడు లేక గురువుకు గురుత్వం లేదు. అట్లే శిష్యత్వం గురుత్వం కంటే భిన్నం కాదు. ఎవరి పూజను చేయాలని ఆజ్ఞాపించారో ఆ నేను ఎవరన్న విషయాన్ని వ్యాఖ్యానించాను. దీనిని దృఢపరచటానికి ఒక విషయం గుర్తుకు వచ్చింది, దాన్ని చెబుతాను. ఒక రోహిల్లా షిరిడీకి వచ్చి చాలా రోజులున్నాడు. బాబా గుణాలకు ఆకర్షింపబడి బాబాను ప్రేమించసాగాడు. షిరిడీ వచ్చి చాలా రోజులున్నాడు. బాబా గుణాలకు ఆకర్షింపబడి బాబాను ప్రేమించసాగాడు. ఏనుబోతు వంటి శరీరంతో బాగా పుష్టిగా ఉండేవాడు. స్వేచ్ఛగా తిరుగుతూ ఎవరిని ఖాతరు చేసేవాడు కాదు, అంటే లెక్క చేసేవాడు కాదు అని. శరీరానికి చీలమండల దాకా ఉండే కఫనీని ధరించి మసీదుకు వచ్చి ఉన్నాడు. పగలైనా రాత్రైనా మసీదులో ఉన్నా చావడిలో ఉన్నా అత్యంత ఆవేశంతో గట్టిగా స్వేచ్ఛగా కల్మాను పఠించేవాడు. సాయి మహారాజు శాంతమూర్తి. కానీ గ్రామస్తులు చాలా విసిగిపోయారు. అర్ధరాత్రి కూడా అతని కేకలు వారికి నిద్రాభంగం కలిగించేవి. పగలల్లా ఎండలో పొలాల్లోనూ అడవుల్లోనూ శ్రమించి రాత్రి ప్రశాంతంగా నిద్ర అనుకున్నందుకు వారు చాలా బాధపడ్డారు. బాబాకు ఏ బాధ లేదు, కానీ ప్రజలకు చాలా బాధాకరమైంది. రాత్రి సుఖంగా నిద్ర లేనందువల్ల వారికి రోహిల్లాపై క్రోధం కలిగింది. అటు నుయ్యి ఇటు గొయ్యిలా అయింది వారి పరిస్థితి. ఎంతవరకు సహనంగా ఉండగలరు? అహోరాత్రులు అరుపులు, గొడవ ఏం చెయ్యాలి అని వారికి పెద్ద చింత పట్టుకుంది. అసలే రోహిల్లా తలతెక్క మనిషి, పైగా అతనికి బాబా మద్దతు. దాంతో అతడు అదుపు లేకుండా మరింత రెచ్చిపోయాడు. గర్వంగా ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోసాగాడు. హద్దు మీరి ప్రవర్తించడంతో ఊరు కూడా అతనిపై తిరగబడింది. సాయిమాత అత్యంత కరుణామయి. శరణాగతులను
హక్కున చేర్చుకుంటుందని ఊరి వారంతా బాబా వద్ద మొరపెట్టుకోవాలని వెళ్ళారు. కానీ బాబా వారి మాటలను లక్ష్య పెట్టలేదు. పైగా వారికి వ్యతిరేకంగా రోహిల్లాను బాధ పెట్టకండి, నాకు అతడు అత్యంత ప్రియుడు. రోహిల్లా భార్య పతితురాలు. అతనితో పొత్తు కుదరక అతనిని తప్పించుకుని ఆ దయ్యం నా వద్దకు రావాలని ఉబలాట పడుతోంది. దానికి పరదా పద్ధతి ఏమీ లేవు. సిగ్గు బిడియాలు వదిలేసింది. దానికి బయటికి తరిమేసినా బలవంతంగా లోపలికి చొరబడుతోంది. అతడి కేకలు ఆగిపోతే ఆ సందు చూసుకుని ఆ దుర్బుద్ధి చొరబడాలని చూస్తోంది. అతడు గట్టిగా అరుస్తుంటే అది తప్పక పారిపోతుంది. అందువలనే నాకు అత్యంత సుఖం. అందువల్ల అతడి జోలికి ఎవరూ పోకండి. అతనిని ఇష్టమొచ్చినట్లు కేకలు వేయనీయండి. అతడు లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని కేకలు నాకెంతో సుఖాన్నిస్తున్నాయి. అతడలా అరవటం నాకు చాలా మంచిది. పరోపకారం చేసే ఆ రోహిల్లా నాకు చాలా సుఖాన్ని కలిగిస్తాడు. అందుచేత అతని యథేచ్ఛగా కేకలు వేయనీయండి. నాకదే ఇష్టం. లేకపోతే దుష్టురాలైన అతని భార్య నాకు చాలా కష్టాన్ని కలుగచేస్తుంది. అతడు అలసిపోయినప్పుడు తనంత తానే ఊరుకుండిపోతాడు. మీరు కార్యం సిద్ధిస్తుంది. ఆమె నన్ను బాధ పెట్టదు అని సాయి మహారాజు చెప్పగా బాబా మనస్సులో ఏ బాధ లేకుండా కదా ఇక మనకేం పని అని అక్కడితో ఆ సమస్య ఆగిపోయింది. అసలే రోహిల్లా ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. ఆ పైగా కరువులో అధిక మాసంలా బాబా సమర్థించడంతో హుషారుతో కంఠశోష వచ్చేలా అరిచేవాడు. బాబా ఎంతటి క్షమాసంపన్నులు తలబద్దలయ్యేలా కేకలతో తల్లీనులోకున్నారు అని జనమంతా ఆశ్చర్యపడేవారు. ఎంతటి భయంకరమైన కేకలు! ఎంత అరచినా గొంతు ఎండేది కాదు. అయినా బాబా ఒకటే మాట, అతనిని భయపెట్టకండి అని. రోహిల్లా పిచ్చి ఫకీరులా కనిపించినా అతనికి బాబాపై అత్యంత గౌరవాదులు. తమ మతానుసారంగా కల్మాను చాలా సంతోషంగా చదివేవాడు. మంజుల స్వరమా కర్కశ స్వరమా అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? స్ఫురించిన వెంటనే హరినామాన్ని కీర్తించటం. రోహిల్లా ప్రకృతి దత్తమైన తన కర్కశ కంఠంతో అల్లాహో అక్బర్ అల్లాహో అక్బర్ అని గట్టిగా పలికేవాడు. అతను నిత్యం ఎప్పుడు ఆనందంగా కల్మా పలికేవాడు. హరినామాన్ని వినటానికి ఇష్టపడని వారిని బాబా తమ దరిచారనిచ్చేవారు కాదు. అందుకే నిరంతరం నామాన్ని పలికే రోహిల్లాను ఊరికే ఎందుకు తరిమి కొడతారు? మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎక్కడ నా భక్తులు భజన చేస్తారో అక్కడ నేను ఉన్నిద్ర స్థితిలో ఉంటాను. అంటే యోగ సమాధి స్థితి, యోగ నిద్ర అని అన్న భగవంతుని వచనాన్ని నిరూపించడానికి బాబా ఈ విధంగా అనుభవాన్ని చూపించారు. చద్దన్నమో లేక ఎండిపోయిన రొట్టెనో అడుక్కుని తినటం లేదా ఉపవాసం ఉండి రోహిల్లాకు భార్య ఎక్కడిది? అది బాబా వద్దకు వెళ్ళటం ఏమిటి? రోహిల్లా బికారి, పైసాకు కొరగానివాడు. అతనికి ఎక్కడి వివాహం, ఎక్కడి భార్య? ఇది బాబా బాలబ్రహ్మచారి. ఈ కథంతా మాయ. రోహిల్లా కంఠశోషతో అరచినా సరే బాబా కల్మాను ఆనందంగా అహర్నిశలు వింటారు. వారికి నిద్ర విష సమానం. కల్మా యొక్క ప్రబోధవాణి ఎక్కడ? గ్రామస్తుల వ్యర్థమైన ఫిర్యాదు ఎక్కడ? వారిని దారిలో పెట్టడానికి బాబా ఇలా ప్రదర్శించారు. ఈ విధంగా నామస్మరణ యందు ప్రీతిగల రోహిల్లా సాంగత్యం నాకిష్టం, అంటే నాకు నామస్మరణ ప్రీతి అన్న తమ అభిప్రాయాన్ని తెలియచేశారు. దృశ్యం, ద్రష్ట, దర్శనం ఇవి మూడు చైతన్య ఘనమని భావించేవారికి బ్రాహ్మణులైన పఠానుడైన ఉభయులు సమానమే. ఒకరోజు మధ్యాహ్న హారతి అయిన తర్వాత భక్తులు తమ వసతులకు బయలుదేరుతుండగా బాబా నోటి నుండి వెలువడిన మధుర వచనాలు వినండి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను అందరికీ స్వామిని. లోపల బయట నేను చరాచర సృష్టిలో అన్ని ప్రాణుల్లో నిండి మిగిలి ఉన్నాను. ఇదంతా పరమేశ్వరునిచే నియమింపబడింది. దీనిని నడిపింపచేసే సూత్రధారిని నేను సకల ప్రాణులకు తల్లిని. త్రిగుణాల సామ్యావస్థను, సకల ఇంద్రియాలను నడిపించేవాణ్ణి నేనే. సృష్టి, స్థితి, లయ కారకుణ్ణి నేనే. నా యందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మరిచిపోయిన వారిని మాయ కొరడాతో కొడుతుంది. ఈ దృశ్య జగత్తు నా స్వరూపం. అంటే చీమ, దోమ, క్రిమికీటకం, రాజు, పేద, స్థావర, జంగమాలు, ఈ జగత్తంతా సాయి యొక్క స్వరూపం. ఎంతటి గొప్ప సూచన! సాధువులకి పరమేశ్వరుడికి భేదం లేదు. అభేద రూపం. ఈ చరాచర విశ్వాన్ని ఉద్ధరించడానికి వారు అవతరిస్తారు. గురు చరణాలలో లీనమవ్వాలంటే గురువు యొక్క గుణాలను గానం చేయాలి, లేదా గురు కథా కీర్తనం చేయాలి, లేదా భక్తితో శ్రవణం చేయాలి. సాధకులు
వినే విషయంలో లీనమైపోయేలా శ్రవణం చేస్తే మనసు అనేది మాయమై చైతన్య గనుడు ప్రకటమవుతాడు. ప్రపంచంలో ఉంటున్న సత్పురుషుల కథ చెవిన పడితే కించిత్తైనా ప్రయత్నం చేయకుండానే సహజంగా శుభం కలుగుతుంది. ఇక భక్తిభావంతో శ్రవణం చేస్తే తమ శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ మంచి కోసం ఆలోచించాలి. శ్రవణం వల్ల గురుచరణాలలో ప్రేమ కలిగి క్రమంగా అత్యంత శ్రేష్టమైన సుఖం కలుగుతుంది. వేరే నిష్ఠా నియమాలు లేకుండానే పరమ శ్రేయస్సు ప్రాప్తిస్తుంది. అందుకని మనసును ఇలా శ్రవణమనే నిర్బంధంలో ఉంచితే కథాశ్రవణంలో శ్రద్ధ అధికమవుతుంది. విషయ బంధనాలు వాటంతట అవే విడిపోయి పరమానందం కలుగుతుంది. బాబా యొక్క మధురవాణిని విని ఇప్పటి నుండి నరుల సేవను మాని గురుసేవలో ఉండాలని మనసులో నిర్ధారణ చేసుకున్నాను. కానీ మనసులో తపన, అతనికి ఏదో ఉద్యోగం లభిస్తుందన్న బాబా మాట జరుగుతుందా అని. బాబా మాట వ్యర్థమవడం ఎప్పుడూ జరగదు. మానవులకు సంబంధించిన సేవ లభించినా దానివల్ల నాకు మంచి జరగదు అన్నా తనంతట తాను నా గురించి బాబాను ప్రశ్నించాడు. నిజమే, కానీ అది నా కోరిక కాదు అనటానికి లేదు. అది ప్రారబ్ధ భోగేచ్ఛ కాదు. నా మనసులో కూడా సంసారం నిర్వహించటానికి సౌకర్యంగా ఒక ఉద్యోగం కావాలని ఉన్నది. సాయిబాబా వ్రేలితో బెల్లాన్ని చూపించి ఔషధాన్ని త్రాగించారు. నా భాగ్యం కొద్దీ బెల్లం ఆశతో ఆ ఔషధాన్ని త్రాగేశాను. అనుకోకుండా ఉద్యోగం లభించింది. నేను ద్రవ్యాభిలాషతో దాన్ని స్వీకరించాను. అంటే డబ్బు కోసం ఆ ఉద్యోగాన్ని చేశాను అని. బెల్లం మధురమే అయినా తినగా తినగా చివరకు మొహం మొత్తుతుంది. బాబా యొక్క ఉపదేశాలను ఆస్వాదించగా బాగా రుచిగా అనిపించాయి. ఉద్యోగం చిరస్థాయిగా ఉండేది కాదు. వచ్చిన దారే వెళ్ళిపోయింది. దాంతో శాశ్వత ఆనందాన్ని అనుభవించడానికి నన్ను బాబా అక్కడే కూర్చోబెట్టారు. ఈ చరాచరాలలో ఉన్న విశ్వం సాక్షాత్తు భగవత్ స్వరూపమే, కానీ భగవంతుడు విశ్వానికి అతీతంగా ఉండే పరమాత్మ. పరమేశ్వరుడు ప్రపంచం కంటే భిన్నుడు కాదు, కానీ ప్రపంచం పరమేశ్వరుని కంటే భిన్నం. జగత్తు ఉత్పన్నమైనప్పటి నుండి అందులో చేతన వస్తువులు ఉన్నాయి. వాటన్నిటికీ అధిష్టానం పరమేశ్వరుడు. భగవంతుని పూజాస్థానాలు ప్రతిమ, స్థండిలాది 8 రకాలు. అన్నిటికంటే గురువు శ్రేష్టం. శ్రీకృష్ణుడు స్వయంగా పూర్ణ బ్రహ్మ అయినా కూడా గురువు సాందీపుని చరణాలను పట్టుకున్నాడు. సద్గురువును స్మరిస్తే నారాయణుడైన నేను ప్రసన్నుడవుతాను. నాకంటే సద్గురువు స్తవనం నాకు 1000 రెట్లు ఇష్టం అని అన్నారు. ఇలాంటి సద్గురువు యొక్క విశిష్టత, మహిమ గొప్పవి. గురు భజన యందు ఆసక్తి లేనివాడు నిజంగా అభాగ్యుడు, పాపి. జనన మరణాలనే రాకపోకలను, కష్టాలను అనుభవిస్తూ తమ శ్రేయస్సును నాశనం చేసుకుంటున్నారు. జనన మరణాలు వెనక ఒకటి మరల ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. కనుక ఈ కథాశ్రవణం చేసి మనను ఉద్ధరించుకుందాం. సత్పురుషుని నోటి నుండి సహజంగా వచ్చిన విషయాలు అజ్ఞానాన్ని తొలగిస్తాయి. అవి అనేక కష్టాల నుండి దాటిస్తాయి. అందువల్ల వాని భద్రంగా హృదయంలో సేకరించుకుందాం. ఎప్పుడు ఎటువంటి సమయం వస్తుందో, ఏమి సంభవిస్తుందో ఇదంతా అల్లామియా లీల. ప్రేమికులైన భక్తులు, ప్రేక్షకులు ఏ ప్రజ్ఞాబలం లేకుండా సమర్థులైన సాయి సద్గురుని పొందటం దైవబలం అనుకోవాలా? ఇది కూడా వారి లీలే. ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మరియు నాకు బాబా ధైర్య ప్రదానాన్ని చేయటం గురించి మనవి చేశాను. బాబా తెలియచేసిన అహం బ్రహ్మ గురించి మరియు తమ పూజను ఎలా చేయాలి అన్న విషయాన్ని గురించి సూచించడమైనది. ఇప్పుడు శ్రోతల తరువాతి అధ్యాయంలో షిరిడీలో సమర్థ సాయినాథుని అవతరణ ఎలా జరిగింది అన్న విషయాన్ని శ్రవణం చేయండి. అమాయకులు, భావికులైన చిన్న పెద్ద మీరంతా ఒక్క క్షణం ప్రపంచం నుండి బయటపడి అసాధారణమైన సాయి చరిత్రను వినండి. సాయి స్వయంగా ఏ వికారాలు లేని నిర్వికారి అయినా అనేక పాత్రలను అనుసరించిన అవతారి. మాయాకార్యాన్ని అనుసరించి ప్రాపంచికుల వలె వ్యవహరిస్తారు. సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో వారి పవిత్ర పాదాలను ధ్యానం చేస్తే భక్తులను భవం నుండి విముక్తులను చేసే ఆ సూత్రధారి చరిత్ర పావనమైనది. ఇటువంటి పరమ పావనమైన సాయి చరిత్రను పఠించే వారి నోరు, వినేవారి చెవులు, వారి అంతరంగం పవిత్రమవుతాయి. ప్రేమగా కథాశ్రవణం చేస్తే ప్రపంచం దుఃఖం హరించుకొని పోతుంది. సాయి కృపా ఘనులు శుద్ధ జ్ఞాన బోధన కురిపిస్తారు. లయ విక్షేపం, కషాయాలు ఇవి శ్రవణంలోని రసాస్వాదంలో నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ అంతరాయాలను తొలగించుకుంటే శ్రవణం సుఖదాయకమవుతుంది. వ్రతాలు, ఉద్యాపనలు అవసరం లేదు.
శరీరాలను శుష్కింపజేసే ఉపవాసాలు అవసరం లేదు, తీర్థయాత్ర పర్యటనలు అవసరం లేదు, చరిత్ర శ్రవణం ఒకటి చాలు. నిష్కపటమైన నిర్మలమైన ప్రేమ ఉండాలి, భక్తితో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానం, వేదం భావం నశించి పరమార్థం సహజంగా సిద్ధిస్తుంది. ఇతర సాధనలతో శ్రమపడనవసరం లేదు. ఈ సాయి చరిత్ర శ్రవణం చేసి సంచితం మరియు క్రియమాణ కర్మలను ఏమాత్రం మిగలకుండా చేసుకుందాం. కృపణుడు ఏ ఊళ్ళో తిరుగుతున్నా అహర్నిశలు అతని మనసులో దాచుకున్న ధనం కనిపించేలా సాయిబాబా మన మనసులో ఎప్పుడూ ఉండాలి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గ్రంథ ప్రయోజనం అను అనుజ్ఞాపనమను 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.